అజింక్య రహానే 2-3 రోజుల క్రితమే చెప్పాడు. తనపై ఒక ఎజెండా నడుస్తుందని. అది అక్షరాల నిజమని ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఒకటే మాట అంటున్నారు. రహానేకి కెప్టెన్సీ రాదు అని. వాతావరణం మేఘావృతమై ఉంటే డీఎల్ఎస్ పద్ధతి చేసింగ్ చేసే వాళ్ళకు అనుకూలిస్తుందని తెలిసి కూడా ముందుగా బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నాడని విమర్శిస్తున్నారు. పిచ్ డ్రైగా ఉందని చెప్పి ఒక అదనపు పేసర్ని ఆడించాడు. అసలు స్పిన్నర్ని ఆడించాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. అసలు మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రవిశాస్త్రి ఎప్పుడూ జోక్యం చేసుకోలేదా? సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో గౌతమ్ గంభీర్, సూర్య ఈరోజు కండిషన్స్ ఇలా ఉన్నాయి, ఫస్ట్ బ్యాటింగ్ వద్దు, సెకండ్ బ్యాటింగ్ తీసుకో అని చెప్పలేదా? కాబట్టి ఇండియన్ క్రికెట్ బీసీసీఐ ఏ కోచ్నైతే బయటికి పంపించేసిందో అతన్ని కేకేఆర్ హెడ్ కోచ్గా పెట్టుకుంది కదా. అందులో ఈ అభిషేక్ నాయర్ పాత్ర ఏమీ లేదా? కేవలం అజింక్య రహానేనే డిసైడ్ చేసేశాడా? ఇక రెండో పాయింట్, ప్రతి ఒక్కరూ పదే పదే అంటున్నారు రెహానేని మెగా వేలంలో 1.5 కోట్లకి సెకండ్ రౌండ్లో తీసుకున్నారు అని. అతను జస్ట్ బ్యాకప్ ప్లాన్, వేరే ఆప్షన్ లేక కెప్టెన్ని చేశారు అని అంటున్నారు. అంటే 1.5 కోట్లకు తీసుకుంటే అతనికి విలువ లేదా? మర్యాద అనేది డబ్బుతో వస్తుందా? మినీ యాక్షన్లో సర్ఫరాజ్ ఖాన్ని సెకండ్ రౌండ్లో తీసుకున్నారు కదా అని సర్ఫరాజ్ మనం గౌరవించకూడదా? డెవెల్డ్ బ్రేవిస్ పోయిన సంవత్సరం అమ్ముడుపోలేదు, గాయపడిన ఆటగాడి స్థానంలో వచ్చాడు. అతను కేవలం బ్యాకప్ ప్లేయర్ అని మనం లెక్క చేయకూడదా? పంజాబ్ జట్టు పొరపాటున కొనుగోలు చేసిన శశాంక్ సింగ్ పంజాబ్ కోసం అద్భుతాలు చేయలేదా? డబ్బులు పెట్టి సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అనే దాన్ని బట్టి ప్లేయర్కు మర్యాద ఇస్తారా? ఇది ఎక్కడి లాజిక్ బాస్? ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. రెహానేకి పవర్ ప్లేలో మాత్రమే బ్యాటింగ్ చేయడం వచ్చు, మిడిల్ ఓవర్లో అసలు బ్యాటింగే రాదు, స్పిన్ బౌలింగ్లో ఆడలేడు అని అందరూ అంటున్నారు. నేను దాన్ని కాదనలేను, అది నిజమే. అతని స్ట్రైక్ రేట్ మిడిల్ ఓవర్లో 124గా ఉంది. కానీ ఈ కేకేఆర్ బ్యాటింగ్ లైనప్లో మిడిల్ ఓవర్లో స్లోగా ఆడుతున్న ఏకైక బ్యాట్స్మెన్ రెహానే మాత్రమేనా? కాదు, ఇంకొక ప్లేయర్ కూడా ఉన్నాడు. అతని గురించి చెబుతాను చూడండి. రెహానే ఈ 3-4 ఏళ్లలో మిడిల్ ఓవర్లో 361 బంతులు ఆడాడు. అతని స్ట్రైక్ రేట్ 124గా ఉంది. ఇప్పుడు నేను మన వైస్ కెప్టెన్ రింకు సింగ్ స్టాట్స్ చెప్తాను వినండి. రెహానే కెప్టెన్ కాబట్టి అతను మిడ్ సీజన్లోనే తీసేస్తే రింకు సింగ్ కెప్టెన్ కావాలి కదా. రింకు సింగ్ 2023 నుంచి 2026 వరకు మిడిల్ ఓవర్లో 372 బంతులు ఆడాడు. అంటే రెహానే కంటే ఎక్కువే ఆడాడు. మరి అతని స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 122. చూసారా, రెహానేది 124, రింకుది 122. ఈ లెక్కల ప్రకారం రెహానేను జట్టు నుండి బయటికి పంపించాలంటే అతని కంటే ముందు రింకు సింగ్ను బయటికి పంపించేయాలి. ఇంకొంచెం లోపలికి వెళ్ళి రింకు సింగ్ స్టాట్స్ వివరిస్తాను. ఓల్డ్ ప్లేయరు, టెస్ట్ ప్లేయర్ అని మీరు పిలిచే రెహానేతో పోల్చి చూద్దాం. సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2025లో రింకు సింగ్ యావరేజ్ 24, స్ట్రైక్ రేట్ 135. అదే రెహానే యావరేజ్ 48, స్ట్రైక్ రేట్ 161. ఐపీఎల్ 2025లో రింకు సింగ్ 206 పరుగులు, యావరేజ్ 29, 153 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అజింక్య రహానే 390 పరుగులు చేశాడు, 35 యావరేజ్, 147 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ప్రతి చోట రింకు సింగ్ కంటే అజింక్య రహానే గణాంకాల పరంగా చాలా మెరుగ్గా ఉన్నాడు. ఇక స్పిన్ విషయానికి వద్దాం. T20 ఇంటర్నేషనల్లో స్పిన్నర్లపై రింకు సింగ్ స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? 100 కంటే తక్కువ, కేవలం 99. అతను ఇంటర్నేషనల్ లెవెల్లో స్పిన్ మీద 40% డాట్ బాల్స్ ఆడుతున్నాడు. ఈ 2026 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో కూడా 20 కంటే ఎక్కువ బంతులు ఆడిన బ్యాట్స్మెన్లో అతి తక్కువ స్ట్రైక్ రేట్ రింకు సింగ్దే. అంటే మిడిల్ ఓవర్లో స్పిన్పై ఇంటర్నేషనల్ T20లో, డొమెస్టిక్ క్రికెట్లో ఇలా ఎక్కడ చూసినా రింకు స్ట్రైక్ రేట్ రెహానే కంటే తక్కువే. మరి రెహానేని అంతలా టార్గెట్ చేస్తున్నప్పుడు వైస్ కెప్టెన్గా ఉంటూ 12 కోట్లు తీసుకుంటున్న రింకు సింగ్ను ఎందుకు ఎవరూ ప్రశ్నించడం లేదు? క్యామరన్ గ్రీన్ బౌలింగ్ చేయడు, అతనికి బౌలింగ్ చేయడమే ఇష్టం లేనప్పుడు అసలు అతను ఏ లెక్కన టీంలో ఉంటున్నాడు? టీమ్ సైఫర్ట్ గత ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా T20లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్గా ఉన్నాడు. అతను ఎందుకు ఆడించరు? వరుణ్ చక్రవర్తి ప్రస్తుత వరల్డ్ కప్లో అత్యంత చెత్త స్పిన్నర్. వరుసగా 6 మ్యాచ్ల్లో 14 నుంచి 15 ఎకానమీతో పరుగులు ఇచ్చుకున్నాడు. అది కూడా రెహానే తప్పేనా? వాళ్ళ బెస్ట్ పేసర్లు 3 బయటే ఉన్నారు, అది రెహానే తప్పేనా? ఒకవేళ అజింక్య రెహానేని బయటికి పంపించాలంటే ముందుగా క్యామరన్ గ్రీన్ని, వరుణ్ చక్రవర్తిని, రింకు సింగ్ని, రమణదీప్ని తీసేయండి. వాళ్ళని పంపించేసి ఒక బెస్ట్ ప్లేయింగ్ 12ను తయారు చేసి చూపించండి. ప్లే ఆఫ్కి ఎలా వెళ్తుందో నేను కూడా చూస్తాను. ఏమైనా ఒక బలమైన ఎజెండా నడుస్తుంది. వాళ్ళ దృష్టి అంతా ఒకే ప్లేయర్ దగ్గర ఆగిపోయింది. అసలు తప్పు ఎవరిదో ఈ స్టాట్స్ చూశాక మీకే అర్థమై ఉంటుంది. మీకు ఎక్కడైనా రింకు సింగ్ను టార్గెట్ చేసిన వీడియో కనిపిస్తే నాకు లింక్ పెట్టండి. అభిషేక్ నాయర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, క్రికెట్ గ్రూప్స్లో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.